శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సోమేశ్వరలింగం ముక్తిక్షేత్రం ముక్తినాథలింగం త్రివేణి ఆది క్షేత్రాల మహత్యం. వసుధ ఇట్ల పలికెను, ప్రభు నీ దయతో మందారం యొక్క వర్ణన వింటని. నరుడు దీనికంటనే ఎక్కువ శ్రేష్టమైన స్థానం ఉన్నట్లే దాని గురించి నాకు తెలుపవలెను అని వేడుకొనుచున్నాను. నాపై దయించి ఇప్పుడు దీనికంటే ఎక్కువ శ్రేష్టమైన స్థానం ఉన్న దాని గురించి నాకు తెలుపవలనని వేడుకుంటున్నాను. నాపై దయించి ఆ తీర్థ మహత్యం వివరింపుడు. వరాహ భగవానుడు ఇట్లా చెప్పెను, దేవి సాలగ్రామం అను పేరుతో నాకు పరమప్రియమైన ప్రసిద్ధమైన స్థానం కలదు. పూర్వం ద్వాపర యుగాన యదువంశమందు సూరసేనుడు అను పేరు గల ఒక చతురుడు నిపుణుడు అయిన వ్యక్తి కలడు. ఆయనకు వసుదేవుడు అను పుత్రుడు కలిగెను. వసుదేవుని సహధర్మచారిణి దేవకి మహాభాగి. ఆ దేవకి యొక్క గర్భాన ఉద్భవించిన నేను అవతారం ఎత్తుదను. దేవతలకు శత్రువులైన వారిని మర్దించటయే నా అవతారాల ముఖ్య ఉద్దేశం. ఆ సమయాన వాసుదేవుడు అను పేరుతో నాకు కీర్తి కలుగును. యాదవుల యొక్క వంశాభివృద్ధికి కారణముగా సూరసేనుడు అక్కడ ఉండే సమయాన సాలంకాయుడు అను పేరు గల శ్రేష్ఠుడైన మహర్షి వచ్చెను. మహర్షి నన్ను ఆరాధించుట కొరకు దశ దిశలయందు తిరుగుచుండెను. ముందుగా ఆయన మేరుగిరి శిఖరం పైకి పోయి పుత్రుని కొరకు తపస్సు ఆరంభించెను. వసుంధర దాని తర్వాత పిండారకం. ఇది మహాభారతంలోనూ భాగవతంలోనూ పలుమార్లు ప్రశంసించబడ్డ క్షేత్రం. ఇప్పుడు దీని పేరు పిండార్. ఇది ద్వారక నుంచి 20 మైళ్ళ దూరంలో జాయ్నగర్ జిల్లా ఎందు కళ్యాణపురం తాలూకా ఎందు కలదు. మరియు లోహర్గలం, ఇది రాజస్థాన్లో నావల్గఢ్ నుంచి 20 మైళ్ళ దూరాన కలదు. అయినను నందాలాల్ తెలిపిన దాన్ని అనుసరించి ఇది హిమాలయ పర్వతాలలో కూర్మాచలం కుమ్మయున్ యొక్క అంతర్గతంగా ఉండి చంపావతి నుండి 3 మైళ్ళ ఉత్తరంగా గల లోహాఘాట్ అన్నది. ఈ లోహార్గలం వరాహ పురాణాన వర్ణించబడింది. ఈ క్షేత్రానికి పోయి అక్కడ 1000 సంవత్సరాల వరకు తపస్సు చేయుచుని ఉండను. దేవి బ్రహ్మర్షికు సాలంకాయుడు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఆ ప్రదేశం నందునే నన్ను అన్వేషిస్తూ ఉండును. కానీ నీ నుండి ఆ స్థలమందు ఉండినను అతడికి నా దర్శనం లభించలేదు. శంకర భగవానుడు కూడా శిలారూపంలో విరాజితుడై ఉండను. ఆయన అక్కడ సాలగ్రామ శిలారూపమందు విరాజితుడై ఉన్నాడు. చక్రాంకితాలు గల అచటి శిలలన్నీ నా స్వరూపాలే. అంతేకాక అక్కడి కొన్ని శిలలు శివనాథులైనయో కొన్ని చక్రనాభం అన్న నామంతో ప్రసిద్ధములుగా ఉండును. ఈ శివరూప పర్వతం సోమేశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధం. చంద్రదేవుడు నా శాపాన్ని పోగొట్టుకొనుట కొరకు అక్కడ 1000 సంవత్సరాల కాలం తపస్సు చేసెను. ఆ తపస్సు చేత ఆయన శాప విముక్తుడై మహాతేజస్వి అయ్యను. అప్పుడే ఆయన శంకర భగవాన్ని స్తుతించెను. ఆయన దివ్యస్థుతి చేత ప్రసన్నుడైన వరంనిచ్చు భగవంతుడు శంకరుడు 3 కన్నులతో సంపన్నుడై సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించి పరమశివుని దర్శించిన సమీపమున స్థితుడై ఉండగా చంద్రుడు ఇట్లా స్తుతించెను, సౌమ్య స్వరూపం కలవాడు, ఉమాదేవి పత్ని కలవాడను, భక్తులపై నిత్యం ఆతురత వహించి ఉండవాడను ఒక పంచముఖములు గల భగవంతుడు త్రిలోచనునికి నీలకంఠునికి శంకరునికి నేను నమస్కరిస్తున్నాను. నిశ్చల భక్తితో చంద్రుడు సుశోభితుడై ఉండు లలాటం కలవాడు, చేతి యందు పినాకమను పేరు గల ధనుస్సు ధరించి ఉండవాడు, భక్తులకు అభయదానమిచ్చుట స్వభావము దివ్యరూపధార్యగు దేవేశ్వరుడిని శంకరునికి నేను నమస్కరిస్తున్నాను. తన చేతి యందు త్రిశూలం డమరకం కలవాడు, అనేక విధాలైన ముఖాలు గల గడముల నిరతం సేవించుచుండువాడు గాక వృషభధ్వజుడగు భగవంతునికి నేను నమస్కరిస్తున్నాను. త్రిపురాలను అంధకుడు మహాకాలుడు మొదలగు పేర్లు గల భయంకరులైన అసుర సంహారకుడు గజచర్మాన్ని ధరించువాడు, ప్రళయం నందు కూడా అచల స్వభావం కలవాడు ఒక శంకర భగవానికి నేను నమస్కరిస్తున్నాను. సర్పరూపమగు యజ్ఞోపవీతం ధరించేవాడు రాక్షసుల యొక్క రుద్రాక్షమాల ఎవని సౌందర్యాన్ని నలుదిశలా వెదజల్లునో భక్తుల యొక్క ఇచ్ఛాపూర్తి చేయుటయే ఎవరి స్వాభావిక గుణము ఎవరన్నింటికీ శాసకుడుగా ఉండనో ఆ అద్భుత రూపధారి శంకరునికి నేను ప్రణామం చేయుచున్నాను. సూర్య చంద్ర అగ్ని అను 3 కన్నులు కలవాడు, మనస్సు వాక్కు వద్దకు చేరుటకు ఆ శక్తులకు ప్రభావం కలవాడు. అట్లే ఎవరు తన జటా సమూహం చేత గంగను వెడలజేయుచు హిమాలయ పర్వతం యొక్క కైలాస శిఖరంపై ఎవరు తన ఆశ్రమాన్ని నిర్మించుకుని స్థిరుడై ఉండు ఆ శంకర భగవానునికి ప్రణామం చేయుచున్నాను. దేవి చంద్రుడు శంకర భగవాన్ని ఈ ప్రకారం స్తుతించిన తర్వాత శివుడు చంద్రునితో నీవు అభిలషించు వరం కోరుకొనుము ప్రసాదింతును అని చెప్పెను. చంద్రుడు ఇట్లు పలికెను, భగవంతుడా నీవు నాకు వరం ఇవ్వాలని కోరుకుంటే నాకు అభిలాషకల వరం ప్రసాదించము. నీవి సోమేశ్వర లింగమందు శాశ్వతంగా నివాసముంటూ దీని యందు శ్రద్ధ నుంచి
ఉపాసన చేయి పురుషుల మనోరథాలు తీర్చినట్లుగా దయచూపము అని అడగగా దేవేశ్వరుడుగు శంకరుడిట్టు చెప్పెను. శీతకిరణాలు గల స్వామి శశాంక విష్ణు భగవానునితో నేను కూడా ఇక్కడ ఎల్లప్పుడూ నివాసముండుటకే వచ్చి ఉంటిని. నీవు కూడా నా స్వరూపం కలవాడు, కాని నేనిచ్చట ఈ రోజు నుండి విశేష రూపం కలవాడనగదును. అందుకే ఈ లింగ పూజ చేయి శ్రద్ధ గలవారైన పురుషులకు ఎల్లప్పుడూ నా పూజ యొక్క ఫలం ప్రాప్తించుచుండునుగాక, నీకు శుభమగునుగాక అగునుగాక. నేను నీకు దేవతలకు కూడా దుర్లభమైన వరమిస్తున్నాను వినము. ఇక్కడ పూర్వం సాలంకాయన ముని మహా గొప్ప తపస్సు చేసి ఉండెను. ఆయన తపస్సు చేత ప్రసన్నుడై విష్ణు భగవానుడు ఆయనకు తన వెంట ఉండుటకు వరమిచ్చెను. అందుచేత ఓ కళానిధి, మనమిద్దరము ఇచ్చట ఉండటం ముందే నిశ్చితమైన విషయం. శ్రీహరి ద్వారా అధిష్ఠితంగా ఉన్న పర్వతం యొక్క పేరు సాలగ్రామగిరి. అట్లే నేను ఇక్కడ నీ పేరు కూడా కలిసి ఉండనట్లు సోమేశ్వరుడు అనే పేరుతో నిలిచి ఉందును. ఈ రెండు పర్వతాలకు సంబంధం కలిగించు ఈ శిలలను విష్ణుశిల, శివశిల అనే పేర్లతో ప్రసిద్ధములగును. పూర్వకాలాన ఒకానొకప్పుడు రేవా నది కూడా ఇచ్చటినే నన్ను ప్రసన్నుని చేసుకొనుటకు తపస్సు చేసుకున్నది. వాని మనస్సందు నేను శివభగవానునికి సమానుడుగా పుత్రులను కావాలని కోరిక కలదు. అందుకే నేను ఎవరికి పుత్రుడను కాను. ఇప్పుడు ఏమి చేయవలెను సోముడా? ఆ సమయాన మిక్కిలిగా ఆలోచించి చర్చించి నేను ఆమెతో ఇట్లు చెప్పి తిని, దేవి, నీకు నాపై అపార భక్తి కలదు. అందుచేత నేను నీకు పుత్రుడై గణేశ సహితంగా లింగరూపాన నీ మందిర గర్భతలము శయ్యగా నివసించదును అని చెప్పి ఈ విధంగా రేవా నా సాన్నిధ్యాన్ని పొందించుటకు వచ్చి ఉన్నది. అప్పటి నుంచి ఈ కారణం చేత రేవాఖండం అనే పేరుతో ప్రసిద్ధమైనది. దానికి సమీపానే గండకీ నది కూడా ఎండిన ఆకలు తింటూ వాయువు పీలుస్తూ 100 దేవవర్షాల వరకు తపస్సు యందు తత్పరులై ఉన్నది. ఆ సమయాన ఆమె నిరంతరం విష్ణు భగవాన్ని స్తోత్రం చేయుచున్నది. చివరిలో జగదీశుడు శ్రీహరి అక్కడికి స్వయంగా పోయి, పుణ్యమయ్యి గండకి, నేను నీ భక్తికి ప్రసన్నుడనైతిని, నీవు నన్ను వరం కోరుకొనము అని పలికెను. ఈ వృత్తాంతం జరుగుటకు ముందు కూడా గండకి ఒకసారి శంఖచక్ర గదాధార్యగు భగవంతుని దర్శనం ప్రాప్తించింది. మరలా ఒక మారు ఆ దేవదేవుని మాటలు విని గండకి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి, ఈశ్వరాన్ని నిన్ను ఏ రూపాన దర్శనం చేసుకుంటున్నో అది దేవతలకు కూడా దుర్లభం. ఈ స్థావర జంగమమైన సంపూర్ణ లోకాల సృష్టి నీవు కృపచేత ప్రసాదించినట్టుదే. నీవు కన్నులు మూసుకున్న సమయాన్ని విశ్వమంతా నశించిపోవును. శృతియందు చెప్పబడ్డ ప్రకారం అనాది అనంత ఆసీమ స్వరూపమగు బ్రహ్మవు నీవే. మహావిష్ణు, నిన్ను తెలుసుకున్న వారు వేద తత్వజ్ఞ పురుషులు. మీ ఆదిశక్తి యోగమాయ ప్రధాన ప్రకృతి అనే పేరుతో ప్రసిద్ధమైనది. నీవు అవ్యక్త చిత్త రూప నిర్గుణ నిరంజన నిర్వికార ఆనంద స్వరూప పరమశుద్ధ పరమాత్ముడవు. నీవు స్వయంగా సృష్టిని నిర్మాణం గావించినను ఆ సృష్టి కంటే వేరుగా ఉండవు. అంతేగాక నీకు యోగమాయ సమస్త కార్యములను లభించినట్లు చేయును. నీ నిరంజన రూపం అతి గొప్పది. ఒక మూర్ఖ అబలనగున నేను దాన్ని యథార్థత ఎట్లు తెలుసుకొనగలను అని ప్రస్తుతించను. గండకి చేసిన స్తుతి చేత ప్రభావితుడై విష్ణు భగవానుడు, దేవి, నీకు గల కోరిక ఏదైనను ఇతరులకు అన్ని విధములా దుర్లభం. ప్రాప్తించుకొనలేనిదైనను అట్టి వరం నా నుంచి కోరుకొనము. మంచిది, నన్ను దర్శించుకున్న తర్వాత ఏ ప్రాణికైనా ఎట్టి మనోరథం అసంపూర్ణంగా మిగలదు. హిమాంసుడా, ఈ మాటలు విని జనులకు పాపాల నుంచి తరింపచేయు గండకీదేవి శ్రీహరి ఎదుట చేతులు జోడించి నమ్రతాపూర్వకంగా మధుర వచనాలతో ఇట్లనను, భగవంతుడా, నీవు నా ఎడ ప్రసన్నుడవైన నేను కోరుకున్న వరం ప్రసాదించు. దయచూపుము. నీవు నా గర్భమందు నిలిచి నివాసం చేయవలను అని నా కోరిక అని పలకగా, ఆమె మాటలకు విష్ణు భగవానుడు సంతోషించి నాతో ఎల్లప్పుడూ కలిసి ఉండుట అను కోరికను తీర్చుకున్నది. ఈ గండకీ నది ఎంతో అద్భుతమైన వరం కోరుచున్నది. దీనితో సమస్త ప్రాణుల యొక్క బంధనం తెగిపోవును కదా. ఈ కారణం చేత నేను ఈ వరమును ఈమెకు తప్పక ఇచ్చెదను అని ఆలోచించి ప్రసన్నతాపూర్వకంగా ఆయన, దేవి, నేను సాలగ్రామ శిలారూపాన్ని ధరించి నీ గర్భమందు నివసించి ఉందును. అంతేగాక నా సన్నిధి చేత నీవు నదుల్లో శ్రేష్టమైన దానివిగా పరిగణించబడదువు. నీ దర్శనం, స్పర్శ, జలపానం మొదలగు అవగాహనం చేసుకొనుటచే మనుషుల యొక్క మనస్సు, పలుకు, కర్మల చేత ఏర్పడ్డ సమస్త పాపాలు నష్టములైపోగలవు. ఏ నరుడు నీ జలం నందు స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములిచ్చను, అతడు తన పితరులను ఉద్ధరించి వారిని స్వర్గానికి చేరినట్లు చేయును. అంతేగాక నాకు ప్రియమైన వాడై స్వయంగా బ్రహ్మలోకానికి చేరుకొనగలడు. నీ తటంపై మృతి చెందిన ప్రాణి నా లోకాన్ని ప్రవేశించే ప్రాప్తి కలుగును. అక్కడికి పోయి చింతించవలసిన అవసరం కలగదు.
అని ఈ విధంగా గండకీదేవికి వరమిచ్చి విష్ణు భగవానుడు అక్కడే అంతర్ధానుడయ్యను. శశాంక, అప్పటి నుంచి మేమును విష్ణు భగవానుడు ఈ క్షేత్రమంది, ఈ సాలగ్రామ క్షేత్రం నేపాల్ దేశం యొక్క ముక్తినాథ క్షేత్రం, ఇక్కడ వసిస్తున్నాను. పిమ్మట వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుంధర, ఈ విధంగా చెప్పి శంకర భగవానుడు చంద్రునికి తేజస్సు ప్రదానం చేసి ఆయన అంగాలపై తన చేతితో నిమిరను. దానిచే శశాంకుడు మహాస్వచ్ఛమైన దేహం కలవాడయ్యను. అప్పుడు శంకర భగవానుడు అక్కడి నుంచి వెళ్ళిపోయెను. ఈ సోమేశ్వర లింగం యొక్క ఎడమ భాగాన రావణుడు బాణం చేత పర్వతాన్ని ఛేదించెను. అప్పటి నుండి దాని నుండి పవిత్రమైన జలధార వచ్చుచుండెను. ఇది స్నానం చేయవారి పాపాలను హరించి వేయును. అంతేగాక వారికి మహాపుణ్య ప్రదానం కలిగించును. దాని పేరు వానగంగ. సోమేశ్వరునికి తూర్పు భాగమందు రావణుని తపోవనం కలదు. అక్కడ 3 రాత్రులు వసించి రావణుడు తపస్సును నృత్యాన్ని చేసెను. ఆయన నృత్యం చేత సంతుష్టుడైన ఈశ్వర భగవానుడు ఆయనకు వరప్రదానం చేసెను. ఆ కారణం చేత ఆ స్థానాన్ని నర్తనాచలమందరు. వానగంగ ఎందు స్నానం చేయుట, వానేశ్వరుని దర్శించుట చే నరులకు గంగలో స్నానం చేసిన ఫలితం లభించును. అంతేగాక దేవతల వలె వారికి స్వర్గమందు భోగాలు అనుభవించగల సౌభాగ్యం, ఆనందం లభ్యమగను. పృథ్వీ, ఈ సమయాన సాలంకాయన ముని కూడా నా సాలగ్రామ క్షేత్రానికి వచ్చి ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టెను. ఆ సమయాన ఆయన మనస్సునందు నాకు శివునితో సమానమైన పుత్రుడు కలగవలెను అను కోరిక కలదు. ముని యొక్క వాంఛితమైన ఈ శ్రేష్ఠ భావము తెలుసుకొని శంకరుని ఒక సుందరమైన సుఖప్రదమైన రూపాన్ని నిర్మించెను. అంతేగాక తన యోగమాయి చేత వారు సాలంకాయన పుత్రులై వారి యొక్క దక్షిణ భాగమందు విరాజమానులేరి. అయినను ఈ విషయమును సాలంకాయనముని తెలుసుకోలేకపోయాను. ఆయన నన్ను ఆరాధించుట యందు ఏకాగ్ర చిత్తులై ఉండెను. అప్పుడు శంకరుని యొక్క ఈ 2వ ఆకారమైన నంది నవ్వుతూ సాలంకాయనతో, మునిశ్రేష్ఠుడా, ఎప్పుడు మీరు ఆరాధన నుండి విరమింపుడు మీ మనోరథం సఫలమైనది అని చెప్పాను. దేవి, నంది పలికిన ఈ మాటలు విని మునిశ్రేష్ఠుడైన సాలంకాయన ముఖం సంతోషంతో వికసించెను. ఆయన ఆశ్చర్యంతో, ఆహా, నా ఈ తపం యొక్క ఫలం లభించిన ఎడల విష్ణు భగవానుడు కూడా తప్పక దర్శనం ఇవ్వవలను. ఆయన చూచు వరకు నేను తపస్సు మానుకొనను అని యోగమును ఆశ్రయంగా తీసుకున్న వాడే నందితో ఆలోచించి, నేను మీకు మధురకు పొమ్ము, అచ్చట నా యొక్క పవిత్ర ఆశ్రమం కలదు. అందు నా మహిమ చేత భూసంపత్తి కలదు. ఆ ప్రదేశాన ఆ ముష్యాయనుడు అను పేరు గల శిష్యుడు కూడా కలడు. అతన్ని తీసుకుని నీవు యథాశీఘ్రంగా ఇక్కడికి రమ్ము అని చెప్పగా సాలంకాయన మహర్షి యొక్క ఆజ్ఞ చేత నంది వెంటనే మధురకు పోయెను. అచ్చటకు చేరుకొని నంది ఋషుల యొక్క ఆశ్రమం అన్వేషించెను. అంతేకాక ఆ ముష్యాయనుడు ఆయనకు కనిపించెను. మరలా కుశల ప్రశ్నను అడిగిన తరువాత ఇంటి యందు గల గోవులు మొదలగు సంపత్తి యొక్క విషయాలను కూడా సంభాషించి తెలుసుకొనను. ఆయన సాధు తపో మహాధనుడైన నా గురుదేవుని దయచేత ఇచ్చట అంతయు కుశలమే. ఇప్పుడు మీరు మా గురువర్యుల యొక్క కుశలం తెలుపగలందుకు దయచూపుడు. ఈ సమయాన ఆయన ఎచ్చట విరాజమానుడై ఉన్నాడు. మీరు ఎచ్చటి నుండి వస్తున్నారు, అట్లే మీరు ఇచ్చటకు ఏ కారణం చేత వచ్చిరి, ఈ విషయాన్ని విస్తారపూర్వకంగా నాకు ఎరింగించి నేను ఒనర్చు అర్ఘ్యాది కృత్యాలు స్వీకరించడం. ఆముష్యాయుడు ఈ విధంగా చెప్పిన తర్వాత నంది ఆయన చేత ఇవ్వబడిన అర్ఘ్యం వాద్యములను స్వీకరించిన తర్వాత సాలంకాయన ముని యొక్క వృత్తాంతం వివరించెను. అట్లే తాను వచ్చిన విషయం గురించి స్పష్టంగా తెలిపాను. అనంతరం నంది ఆముష్యాయనతో గోధనం తీసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చిరి. చాలా రోజులు గడిచిపోయిన తర్వాత అవి గండకీ నదీ తీరాన త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నవి. దేవిక అను పేరు గల ఇక్కడ చెప్పబడుతున్న దేవిక ముక్తినాథ పర్వతం పై గల ఒక చిన్న నది. ఈ యొక్క నది కూడా అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నది. పులశ్చముని ఇంకనూ పురహ్ముని యొక్క ఆశ్రమం వర్ణనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కందాన 11వ స్కందాన ఇవ్వబడినది. అది ప్రస్తుత నేపాల్ దేశానికి అంతర్గతమైన ముక్తినాథ పర్వతమే. దీనికి సమీపాన ఇది గంగానది కూడా వచ్చి కలియుచున్నది. ఈ 3 నదులు ఒకచోట కలిసిపోతున్న కారణం చేత దీన్ని త్రివేణి సంగమం అంటారు. ముందుకు పోయి ఈ మహాతీర్థం యొక్క పేరు కామిక అయినది. ఈ తీర్థం వల్ల పితృగణాలు మహాసంతోషిత స్వాంతులగుదరు. ఇక్కడే శివదేవుని అతిపెద్ద లింగం కలదు. అక్కడ ఆయన్ను త్రిజలేశ్వర మహాదేవుడందరు. ఆ దేవుని దర్శించుట చేత భుక్తిముక్తులు 2 సులభమగును, సమస్త పాపాలు నశించిపోవును. వరాహ భగవాన్ని పలుకులు విని పృథ్వీ మరలా ఇట్లు ప్రశ్నించినది. ప్రభు, త్రివేణి అన్నది ఒక ప్రయాగలోనే వింటిని. అక్కడ మహేశ్వరుడు శూలాటంకము అను పేరుతోనూ సోమేశ్వరుడు అను పేరుతోనూ ప్రసిద్ధుడు. అంతేగాక అచట శ్రీహరి స్వయంగా వేణి మాధవుడు అను పేరుతో
విరాజిల్లుచుండును. అక్కడ గంగా, యమున, సరస్వతి అని 3 నదులు కలవు. అక్కడ సంపూర్ణంగా దేవతలు, ఋషులు, నదులు, అట్లే తీర్థాలు అనేకములు విరాజిల్లుచుండును కదా. ఆ తీర్థరాజమందు స్నానం చేయవాడు, ప్రాణత్యాగం చేయవాడు ఒక వ్యక్తి మోక్షభాగుడగును. అయినను మీరు గండకీ నది యొక్క త్రివేణి విషయం గురించి చెబుతున్నారు. ఇది ఆ త్రివేణియేనా లేక వేరొకటేనా? మహాభాగా, నీవు అఖిల జగత్తుకు హితం చేయ కోరిక చేత ఈ విషయం నాకు తెలుపుటకు దయ చూపుడు. దయానిధి, నా కలుషితమైన బుద్ధిపై ఎక్కువ దృష్టి పారనీక స్పష్టం చేసి దయ దాల్చవలెను. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. దేవి, ఈ విషయం వివరించి ఒక ప్రాచీన ఇతిహాసం ప్రసిద్ధంగా కలదు. హిమాలయ పర్వతాల యొక్క రమణీయ స్థలమందు దేవతలు నివాసం ఉండేవారు. చాలా కాలం కిందట ఈ జగత్తుకు హితం కూర్చవలెను అనే ఆలోచనచే విష్ణు భగవానుడు అక్కడే తపస్సు చేయుచుండెను. కొంతకాలం తర్వాత విష్ణువు యొక్క పవిత్ర విగ్రహం నుంచి అత్యంత దివ్యతేజం వెలువడ్డది. దాని చేత చరాచరాలు, సంపూర్ణ లోకాలు దహించిపోవుట మొదలయ్యను. అందుకే విష్ణువు యొక్క గండస్థలం చెమటతో తడిసిపోయింది. ఆ స్వేదం చేతనే పవిత్ర గంగానది ప్రవహించింది. ఈ అద్భుత ఘటన చేత జనలోకం, మహర్లోకం మొదలగు అన్ని లోకములు ఆశ్చర్యాన మునిగిపోయి గంగ ప్రాదుర్భావ స్థలాన్ని వెతుకుటకు మొదలుపెట్టరి. కాని ఎక్కడా కనుగొనలేకపోయిరి. చివరికి బ్రహ్మతో కూడిన దేవతలందరూ శంకర భగవాను వద్దకు చేరి ఆయనకు నమస్కరించి ఒక పక్కగా నిలబడిరి. ఇందుకు శంకర భగవానుడు ధ్యానం చేసిన వాడై మీకు ఈ సంగమం యొక్క ఉత్పత్తి స్థలం చూపించదనని చెప్పి ఉమాదేవి, శివగణాలు దేవతల సహితంగా విష్ణు భగవానుడు తపస్సు చేయుచున్న ప్రదేశం వైపు ఆయన నడచడం మొదలుపెట్టెను. అక్కడికి పోయి ఆయన, భగవన్, నీవు సర్వసమర్థుడవు. ఈ జగత్తంతా నీ చేతనే నిర్మించబడింది. నీ మనమునందు ఏ అభిలాష కలదో మీరెందుకు తపస్సు చేయుచున్నారు? సంపూర్ణ లోకాలు నీ ఆశ్రయం చేతనే వృద్ధి పొందినవి. నీవు సర్వేశ్వరుడవు. నీకు దుర్లభమైన విషయం ఏమి కలదు? అందుచేత నీవు ఏల ఈ కఠోరమైన తపస్సు చేస్తున్నావని ప్రశ్నించిరి. దీనిపై జగత్ప్రభుడగు విష్ణువతనికి వారికి నమస్కరించి ఇట్లు చెప్పాను. నేను ప్రపంచం యొక్క హితకామన చేత తపస్సు చేయుటకు ఉద్యుక్తుడనే ఉంటిని. మిమ్మల్ని అందరినీ చూడవలనని నా మనసులో హెచ్చు ఉత్సుకత కలిగింది. జగత్ప్రభో, ఈ సమయాన మీ దర్శనం పొందుట చేత నా మనోరథం సఫలమైంది అని చెప్పాను. అంతటి శంకర భగవానుడు, భగవాన్, ఇది ముక్తి క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం చేత మనుష్యుడు ముక్తిని పొందు అధికారం కలవాడగను. ఎందుకంటే ఇక్కడ మీ కపోలముల నుంచి వెలువడ్డ గండకీ నది నదుల్లో శ్రేష్టమైనది కాగలదు. ఆ నదీ గర్భమందు నీవు సుశోభితుడవై ఉండగలవు. ఇందు ఎట్టి సందేహం లేదు. నీవు జగత్తుకు అధికారం కలవాడవు. కేశవ, నీవిక్కడ నివాసం ఉన్నప్పుడే కేశవ, నీ సంపర్కం చేత నేను, శివుడు, బ్రహ్మ, సమస్త దేవతలు, ఋషులు, యజ్ఞాలు, తీర్థాలు దాదాపు అన్నీ ఈ గండకీ నది యందు వసించును. ప్రభో, ఏ నరుడు కార్తీక మాసాన పూర్తిగా ఇక్కడ స్నానం చేయనో అతని పాపాలు సంపూర్ణంగా నశించిపోవును. అతడు ముక్తి పొందట నిశ్చయం. ఈ తీర్థమందు అత్యుత్తమమైనది తీర్థము. సమస్త మంగళములందు మహాశుభకరమైనది. ఇక్కడ స్నానం చేయుట చేత మానవుడు గంగా స్నాన ఫలం పొందినవాడగును. దీన్ని స్మరించుట, చూచుట, స్పృశించుట చేత మనుషుడు పాప విముక్తుడగును. దీనితో సమానముగా ఫలం ఇచ్చినది ఏనది లేదు. దీనితో సమానమైన పవిత్ర నది కేవలం గంగానది ఒక్కటి మాత్రమే. భుక్తి ముక్తి ప్రసాదించినది పరమపుణ్యకరమైన గండకి అచ్చట దేవికా నది పేరుతో మరి ఒక నది కూడా గండకితో కలిసిపోవచ్చున్నది. ఇక్కడి నుంచి కొంత దూరంలో పులస్యుడు, పులహుడు అని మునులు ఆశ్రమం నిర్మించుకుని సృష్టి విధానమును సంపన్నపరచుకొనుటకై గొప్ప తపస్సు చేసిరి. తపస్సు యొక్క ఫలస్వరూపంగా ఆయనకు సృష్టి చేయి శక్తి సులభమైంది. అదే సమయాన బ్రహ్మ శరీరం నుండి వెలువడ్డ పుణ్యశాలి అయిన నది గంగ ఏ నదులైందు ప్రధానమైనదిగా పరిగణించబడుచున్నదో అట్లే మరి ఒక నది దేవక వచ్చి గండకి ఎందు కలిసిపోతున్నది. అందుచేత ఆ పవిత్రమైన గొప్ప నది యొక్క పేరు త్రివేణి అని పెట్టబడింది. ఇది దేవతలకు కూడా దుర్లభం, పవిత్రం, ముక్తిప్రదమైన క్షేత్రం. 1 యోజన విస్తార ప్రదేశమందు కలదు. దేవి, పూర్వకాలాన జరిగిన విషయం. వేద విద్యా విశారదుడైన కర్దమమునికి 2 పుత్రులు కలరు. వారి పేర్లు క్రమంగా జయ విజయులు అనేవి. వీరిద్దరూ యజ్ఞ విద్య యందు నిపుణులు. అంతేగాక వేదాంగాల యందు కడుముట్ట అధ్యయనం చేసిన వారు, పండితుల్లో శ్రేష్ఠులు, విద్వాంసులు. వారు భగవంతుడు శ్రీహరి యందు కూడా బహునిష్ట కలవాడు. ఒకానొకప్పుడు ఆ 2 మహాకుశలులైన బ్రాహ్మణులను మరుత్ మహారాజు యజ్ఞం చేయించుట కొరకు పిలిపించెను. యజ్ఞం సమాప్తమైన తర్వాత రాజు వారిద్దరు సోదరులను పూజించి విస్తారంగా దక్షిణలిచ్చెను.
దక్షిణగా లభ్యమైన సంపదను పంచుకొనటం మొదలయ్యను. ఆ సమయాన వారిద్దరి యందు పరస్పరం సంఘర్షణ జరిగెను. పెద్ద కుమారుడు జయుడు ధనమునిద్దరికీ సమాన వాటాల్లో పంచాలని చెప్పెను. రెండవ వాడైన విజయుడు ఎవరికి వారు సంపాదించిన ధనాన్ని అతడిదే అన్నట్లు పంచాలని చెప్పాను. అప్పుడు జయుడు విజయునితో, ఏమి నీవు నన్ను శక్తిహీనుడిగా తలచి ఈ విధంగా చెబుతున్నావు? సర్వసంపత్తిని తీసుకుని నీవు నాకు ఇచ్చుటకు ఇష్టపడిన ఎడల మొసలివి కమ్ము అని శపించెను. ఇందుకు విజయుడు కూడా జయునితో, ధనలోభం చేత నీవు పూర్తిగా గుడ్డివానివి అయితివా? నీవు మదాంధుడవై నాతో చెబుతున్నావు. నీవు మదాంధమగు ఏనుగు వగదువుగా కాని శాపమిచ్చెను. ఈ విధంగా ఒకరికొకరు శాపాలు పెట్టుకున్న కారణాల చేత వేరువేరుగా ఆ బ్రాహ్మణులు మొసలి గజములుగా మారిపోయిరి. వారిలో విజయుడు జాతిస్మరణ కలిగిన మొసలిగా మారి గండకీ నదిలోను, అట్లే జయుడు త్రివేణి నది యొక్క పరిసర అరణ్యాలందు జాతిస్మరణ కలిగిన ఏనుగుగా అయ్యను. ఆ ఏనుగు తన పిల్లలు ఆడేనుగులతో క్రీడలాడుచు అచ్చటిని అడవిలో నివసించుచుండెను. ఈ విధంగా మొసలి ఏనుగులు అక్కడ ఉండగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయెను. ఆ ఏనుగు ఒకానొకప్పుడు ఆడ ఏనుగుల గుంపుల వెంట పోయి స్నానం చేయుచుండెను. ఆ ఆడ ఏనుగుపై నీరు చెమ్ముచుండగా ఆ ఆడ ఏనుగు మగ ఏనుగుపై అట్లే చేయుచుండెను. అది తొండం చేత స్వయంగా నీటిని పీల్చి ఆ ఆడ ఏనుగును కూడా నీటిని పీల్పించుచుండెను. ఈ విధంగా ప్రసన్నమైన మనసు కలవాడై దానితో క్రీడించుచుండెను. అనేక మార్లు తన వెంటగల ఆడ ఏనుగును సంతోషపరచుచుండెను. దాని క్రీడ యొక్క మధ్య దైవయోగమును ప్రేరితమై మొసలి తన పూర్వ వైరాన్ని స్మరణకు తెచ్చుకుని ఆడ ఏనుగులతో క్రీడిస్తున్న ఏనుగు వద్దకు వచ్చెను. అంతేగాక దాని పాదాలను అత్యంత దృఢంగా పట్టుకున్నది. అందుచేత ఆ ఏనుగు మొసలిని తన దంతాలతో కొట్టెను. ఇటువైపు మొసలి ఆ ఏనుగును జలంలోనికి లాగుచుండెను. ఏనుగు మొసలిని బయటికి లాగాలని కోరుకొనుచుండెను. అట్లా రెండింటి యందు భయంకరమైన పెనుగులాట జరుగుతూ వేల సంవత్సరాల వరకు యుద్ధం జరుగుచుండెను. ఈ విధంగా మత్సరం చే పరిపూర్ణమైన మనసు గల గజం, మొసలి ఈ రెండింటి పరస్పర విరోధం అక్కడ గల ఎన్నయో ప్రాణులకు చాలా గొప్ప బాధ కలిగించింది. అనేక జీవములు తన ప్రాణాలపై ఆశ వదులుకున్న అప్పుడు ఆ క్షేత్రం యొక్క యజమాని జలేశ్వరుడు శ్రీహరికి ఆ వృత్తాంతం తెలియజేసెను. అందుకే భగవంతుడు తన సుదర్శన చక్రం చేత మొసలి ముఖం చీల్చివేసెను. వసుంధర, మహావిష్ణువు తన చక్రాన్ని అనేక మార్లు ఉపయోగిస్తుండెను. అందువల్ల శిలలపై కూడా ఆ చక్రం రాచుకున్న గుర్తులు పడ్డవి. దీని చేతనే శిలలపై ఘాట్లు ఏర్పడ్డవి. అందుకే చక్రం యొక్క దెబ్బల చేత శిలలపై కూడా గుర్తులుగా పడట జరిగింది. ఆ గుర్తుల శిలలను వజ్రకీటం ద్వారా తిన్నట్టుగా కనబడుతున్నది. సుందరి, ఈ త్రివేణి క్షేత్రం యొక్క విషయానికి సంబంధించి నీవు సందేహపడట సరియైనది కాదు. ఈ త్రివేణి క్షేత్రం యొక్క విషయమందు ఈ క్షేత్రానికి గల ఇట్టి మహిమని నేను నీకు పూర్తిగా తెలిపితిని. ఈ కథ శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలో ఉన్నదానికి వామన పురాణంలోని గజేంద్ర మోక్ష కథకు ఈ పురాణం ఉన్నదానికి కొంత భేదం కలదు. దేవి, భరత మహారాజు కూడా పులశ్చముని యొక్క ఆశ్రమ సమీపానికి పోయి త్రిజలేశ్వర దేవుని పూజ ఎందు సంపూర్ణంగా మగ్నులగుటచే వారు ప్రపంచం నుంచి ఎల్లప్పుడూ ఇష్టం లేని వారై లేడి యొక్క శరీరం వదిలివేసిన తర్వాత జడభరతుడయ్యను. ఈ కథా వృత్తాంతం శ్రీమద్ భాగవతం పంచమ స్కందమున కలదు. ఈ జన్మం నందు మరలా ఆయన వాణ్ణి పూజించెను. అందుచేతనే వారు జలేశ్వరుడు లేక జడేశ్వరుడు అని కూడా పిలువబడుచున్నాడు. భక్తిపూర్వకంగా ఆయన పూజ చేయుట చేత యోగసిద్ధి ప్రాప్తించను. శుభగ్రాల, జలేశ్వరుడు నన్ను స్తుతించిన విషయము నేను శ్రేష్టమైన సాలగ్రామ క్షేత్రం అందు ఉండుట చేత అక్కడ నాకు ఈ విషయం తెలిసింది. వసుధ, భక్తులపై దయ చూపించుటకు నేను వివసుడైపోవచుండును. అందుచేతనే నేను నా సుదర్శన చక్రాన్ని కదులినట్లు చేసేదను. మొదట నా చక్రం పడిన ప్రదేశం చక్రతీర్థమైంది. అక్కడ స్నానం చేయుట చేత నరుడు తేజో సంపన్నుడై సూర్యలోకమందు ప్రతిష్ఠ పొందగలడు. అంతేగాక మరణించిన తర్వాత నా లోకం పొందగలడు. నా వలనే శంకరుడు కూడా అక్కడ వసించిన కారణాన ఈ తీర్థం హరిహర క్షేత్రం అని పిలువబడుచున్నది. ఇక్కడనే త్రిధారకం అన్న పేరుగల తీర్థం కలదు. దానికి పూర్వభాగాన హంసతీర్థం అన్న పేరుగల ప్రసిద్ధమైన ఒక స్థానం కలదు. అక్కడ జరిగిన ఒక కౌతుక పూర్ణం మహాశక్తిని కలిగించినది సర్వోత్కృష్టమైనది ఒక వృత్తాంతం ఒక దాన్ని చెబుతున్నాను వినము. ఒకానొక కాలాన శివరాత్రి నాడు ఈ మందిరమందు ఒక ఉత్సవం జరుగుచుండెను. అనేక ప్రకారాలైన నైవేద్యాలు అర్పించి ఇంకను శంకరుని యొక్క ఉపాసన జరుగుచుండెను. ఇంతలోనే కొందరు ఆకలిగొన్న ఎవరో ఒకడు ఆ అన్నంపై అతివేగంగా పడెను. అంతేగాక ఒక కాకి అన్నాన్ని ముక్కుతో పట్టుకుని పైకి ఎగిరిపోయెను. అంతేకాక ఇంకొకడు దాన్ని లాక్కొని పోవుటకు దానిపై ఉరికెను. ఈ విధంగా వారిద్దరూ పరస్పరం దెబ్బలాడుకుంటూ ఒక కుండంపై పడిరి.
అక్కడ పడిన వెనువెంటనే ఆ హంసల ఆకృతి సమానంగా అగుటచే అవి బయటకు వచ్చినప్పుడు వానికి చంద్రునితో సమానమైన ప్రకాశం వ్యాపింపదొడగెను. అక్కడి జనులు ఈ సంఘటన చూసి మహాశ్చర్యభరితులైరి. అప్పటి నుంచి జనులు ఆ స్థానం హంసతీర్థమని పిలిచిరి. చాలా కాలం కిందట ఇక్కడే యక్షుడు శంకరుని ఆరాధించెను. ఇక్కడ స్నానం చేసిన మనుషుల పవిత్రులై యక్షలోకాన ప్రతిష్ఠ పొందెదరు. ఓం శాంతి శాంతి శాంతి.